నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పి హైదరాబాద్. సో నేను ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, సెక్షువల్ డిస్ఫంక్షన్స్ని ట్రీట్ చేస్తూ ఉంటాను. నా దగ్గరికి ఒకసారి నాకు ఈ 2-3 డేస్ నుంచే నాకు అంగస్తంభన కలగట్లేదు అని వస్తుంటారు. సో వాళ్ళకి ఏంటి అంటే హెల్తీ డైట్ హ్యాబిట్స్ కానివ్వండి, ఎక్సర్సైజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ చేసుకుంటే వాళ్ళకి చిన్నగా ఆ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ పోయి రెగ్యులర్ యాక్టివిటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా మన డైలీ యాక్టివిటీస్లో చెప్పుకోవాల్సింది ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ ఏంటంటే మన బాడీని మనం కొద్దిగా ఈ ఎక్సర్సైజెస్కి అలవాటు చేస్తే డైలీ యాక్టివిటీస్లో కొద్దో గొప్ప మనకు ఈ బ్లడ్ సప్లై అనేది ఇంప్రూవ్ అయ్యి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ నుంచి ఉపశమనం కలిగే అవకాశాలు ఉంటాయి. అండ్ ఆబ్వియస్గా అందరికీ చెప్పేదే నాట్ ఓన్లీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీకి వెల్నెస్ని ఇంప్రూవ్ అవ్వాలన్నా హెల్దీ డైట్ తీసుకోమని చెప్పడం. ఏ స్పెసిఫిక్ డైట్ అని చెప్పలేం, కానీ జంక్ ఫుడ్ని అవాయిడ్ చేస్తే బెటర్. అంటే బయట దొరికే పదార్థాల కన్నా హోమ్ మేడ్ ఫుడ్ తీసుకోవడం అనేది ఆబ్వియస్గా మనం యాజ్ అ డాక్టర్గా నేను అడ్వైస్ చేయాలి. అండ్ వాళ్ళకి రెగ్యులర్గా ఏవైతే మెడికేషన్స్ యూస్ చేస్తున్నారో అవి కొద్దిగా చూసి వాటిలో ఏదైనా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ఉన్నాయని కరెక్ట్ చేసుకొనేసి దాన్ని ఇంప్రవైజ్ చేసుకోవాలి. సో ఇవి 3 తీసుకొనేసి వాళ్ళ డైలీ యాక్టివిటీ, స్లీప్, ముఖ్యంగా నిద్ర లేమి కారణాలు కూడా వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని ఇస్తాయి. సో ఈ నిద్రలేమికి కారణాలు తెలుసుకొని వాళ్ళకి ఆందోళన ఉందా, డిప్రెషన్ ఉందా, ఇవన్నీ చూసుకొనేసి మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ని అప్రోచ్ అవ్వడం, దాని నుంచి ఉపశమనం తీసుకోవడం. ఆబ్వియస్గా అది చిన్నగా ఇంప్రూవ్ అయ్యి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ నుంచి ఉపశమనం పొందవచ్చు. సో ఇవన్నీ మైల్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్కి. కానీ నెల తరబడి, లేకపోతే నాకు ఇప్పుడే ఇంప్రూవ్ కావాలి, నాకు 2-3 రోజుల్లో మ్యారేజ్ ఉంది, లైక్ నాకు 1 మంత్లో 2 మంత్స్లో అంతా ఎంగేజ్మెంట్, మ్యారేజ్ అన్నీ ఉన్నాయి సార్, నాకు చాలా డిస్ట్రెస్లో ఉన్నాను అంటే వాళ్ళు ఇలాగ చిన్న పద్ధతుల ద్వారా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసేది ఏంటి అంటే లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ. దీంతో ఏంటి అంటే వాళ్ళకి ఏదైతే మనం ఈ న్యాచురల్ హ్యాబిట్స్ ద్వారా ఎలాగైతే వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేస్తారో, ఈ షాక్ వేవ్ థెరపీ కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని ట్రీట్మెంట్ చేస్తుంది. సో దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.